హే గాయ్స్, వాట్ ఈస్ అప్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనం మళ్ళీ ఆడబోతున్నాం హౌస్ ఫ్లిప్పర్. గేమ్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్ గేమ్ అనమాట. ఐ మీన్ ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. బట్ ఈ గేమ్లో బేసిక్గా మనం కొత్త కొత్త హౌసెస్ని కొనేసి, ఐ మీన్ చాలా డర్టీగా ఉంటాయి మనం కొన్నప్పుడు. ఆ కొనిన హౌసెస్ని మనం రీమోడల్ చేసి, రీడిజైన్ చేసి వాటిని అమ్మాలన్నమాట. ఆప్షన్లో పెడితే ఆ, మన జస్ట్ రియల్ ఎస్టేట్ లానే అనుకోండి. మనం పెట్టిన దానికి కొంచెం మనం ఒక 40,000 పెడితే 60,000 70,000 అట్లా వస్తాయి. సో ఇప్పుడు మనం ఇది నాకు ఇచ్చిన చిన్న షాక్ అనమాట. ఇది నా చిన్న గేమింగ్ సెటప్ విత్ ఆఫీస్గా. ఈ ల్యాప్టాప్లో ఏమో ఆఫీస్ డీటెయిల్స్ అండ్ దీంట్లో ఏమో గేమ్స్ ఆడుకుంటుంటాను. గేమింగ్ సెటప్ ఒక చిన్న ఆఫీస్లా చేసేది దీన్ని. అండ్ బయట ఉన్న లాన్ మొత్తాన్ని ట్రిమ్ చేసేసి నీట్గా చేసుకున్నా. అండ్ బయట కూడా బతికిచ్చాను అనమాట వాల్పేపర్. అండ్ లోపల వచ్చేసి పెయింట్ వేసుకున్నాను, లైట్స్ తెచ్చుకున్నాను, ఈ పెయింటింగ్, ఈ న్యూ బెడ్ అండ్ బాత్రూమ్ని కూడా నీట్గా క్లీన్ చేసి కొత్త బాత్రూమ్ లాగా చేసా. అండ్ ఇది నాకు ఇచ్చిన హౌస్ అనమాట. ఈ హౌస్ని అమ్మలేను. అండ్ ప్రస్తుతం మన దగ్గర 46,000 ఉన్నాయి. సో ఈ 46,000తో మనం ఏ హౌసెస్ని కొనగలమో చూద్దాం బ్రౌజర్లోకి పోయి. ఫస్ట్ హౌస్ వచ్చేసరికి 36,000 ఉంది. సెకండ్ వచ్చేసరికి 37, థర్డ్ వచ్చేసరికి 40, ఇది వచ్చేసరికి 58 ఉంది. సో ఇదంటే ఆల్మోస్ట్ ఓన్లీ గార్డెన్ అని అంట. బట్ సో అది మనకి ఆల్మోస్ట్ ఓన్లీ గార్డెన్ అంటే ఓన్లీ గార్డెన్ ఉంటే ఇంకేం చేస్తాం. సో ఈ హౌస్ని 37,000 హౌస్ని కొందాం. బాయ్ హౌస్. ఓకే, సో ఇప్పుడు మనం హౌస్ కొన్నాం కదా, హౌస్లోకి వెళ్ళమని చెప్తున్నారు. ఐ మీన్ వెళ్తారా, ఇక్కడ ఉంటారా అని అడుగుతున్నారు. సో ఆ హౌస్కి వెళ్ళి చూసేసి వద్దాం అసలు ఎట్లా ఉందో. సో ఓకే గైస్, మనం మన కొన్న హౌస్లో అడుగు పెట్టేసాం. ఇదేంది మరింత దారుణంగా ఉంది. గడ్డి, ఇంత పెద్ద గడ్డి. నా లాన్ చూడండి ఎంత క్లీన్గా ఉందో, ఈ లాన్ చూడండి ఎంత గడ్డి ఉందో. అండ్ ఈ గడ్డిని మొత్తాన్ని ట్రిమ్ చేయాలి బేసిక్గా. ఇంకేం, ఆ విండోస్ క్లీన్ చేయాలి, అవుట్ సైడ్ కూడా క్లీన్ చేయాలి. ప్రస్తుతం ఇన్సైడ్ పోదాం. మనకి లేదు లేదు, బయటే చేసుకోపోదాం. బయటదే క్లీన్ చేసిపోదాం. బయటదే క్లీన్ చేస్తున్నాం ఇద్దరే. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో క్లీన్ చేయాలి. వామ్మో, ఏంది చెత్త, ఇంత చెత్త. మరి ఈ తలుపేంది ఒక యాంగిల్లో ఉంది, తలుపు మూసుకోవట్లేదు. సర్లే, ముందు ఇంట్లో చెత్తను మొత్తం తీసేద్దాం. అండ్ ఈ వైట్ కలర్ ఏదైనా ఆబ్జెక్ట్ని మనం పట్టుకున్నప్పుడు బ్లూ కలర్లో వచ్చిందంటే అది మనం సెల్ చేయొచ్చు. ఇట్లా వైట్ కలర్లో వస్తే మాత్రం మనం సెల్ చేయలేము ఆబ్జెక్ట్ని. ఏముంది, మొత్తం ఐటమ్స్ అన్నిటిని సెల్ చేసేద్దాం. మనకి ఇంట్లో ఏం అవసరం లేదులే. సో అడ్డం వచ్చిన ఐటమ్స్ అన్నిటిని రిమూవ్ చేసేద్దాం. సెల్ అవే వాటిని సెల్ చేసేద్దాం. అండ్ ఈ డోర్ కూడా దేనికి పనికి రాదంట, కనీసం సెల్ చేయడానికి కూడా పనికి రాదు ఆ డోర్. సో యా, వాల్స్ కూడా బాగా మరీ దారుణంగా తయారైనాయి. ఈ డోర్ని $81కి అమ్మొచ్చు. సో అమ్మేద్దాం. ఓకే, ఇఫ్ యూ పర్సన్ విత్ ఓకే ఓకే. ఇక్కడ అరే, ఇక్కడ కాక్రోచెస్. ఏందిరా నాయనా, ఏమిలరా ఇది. కాక్రోచెస్ని మనం ఏం చేయాలంటే వ్యాక్యూమ్ క్లీనర్ ఇస్తారు. ఆ వ్యాక్యూమ్ క్లీనర్లో కాక్రోచెస్ అన్నిటిని ఎత్తేయాలన్నమాట. ఏందో ఓకే, షవర్ బాగానే ఉన్నట్టుంది. బట్ ఎందుకులే, ఈ కాక్రోచెస్ అన్నిటిని వ్యాక్యూమ్ చేయాలి కదా. ఏది సారీ, లోడ్ ద వ్యాక్యూమ్. ఓకే, కాక్రోచెస్ అన్నిటిని వ్యాక్యూమ్ క్లీనర్లో క్లీన్ చేసిస్తే ఈ కాక్రోచ్ ఇన్ఫెస్టేషన్ పోతుంది అనమాట. అంటే కాక్రోచెస్ ఉంటాయి కదా, అవన్నీ పోతాయి. అది నీ కాక్రోచెస్ ఏంది మరి దారుణంగా. అరే తొందరగా పోండి లోపలికి. ఓకే, కాక్రోచెస్ నెస్ట్ని డిస్టర్బ్. బట్ ఇవేంది, ఇవి రావా? ఓకే, వచ్చినాయి. అదేమి ఇంకా ఒకటి రెండు ఉన్నాయి. మొత్తం క్లీన్ చేయాలి కదా. సర్లే పోనీ. ఇప్పుడు మనం హౌస్ని క్లీన్ చేయాలి. ఇంకా ఈ పిచ్చి చీపిరే ఉంది. హౌస్లో మరకలు ఉంటాయి కదా, ఇలాంటి మరకల్ని క్లీన్ చేయాలి ఇప్పుడు. ఇది కూడా ఉందా ఇక్కడ. మరకలు క్లీన్ చేయాలి.
ఇవి క్లీన్ చేస్తే మనకి రేటింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. మరకల్ని, వెబ్స్ని బేసిక్గా క్లీన్ చేయగలిగే వాటన్నిటిని క్లీన్ చేసేయాలి. విండోస్ని కూడా క్లీన్ చేయొచ్చు మనం, తర్వాత చేద్దాం అది. ప్రస్తుతం ఈ హౌస్ని క్లీన్ చేద్దాం. సో ఓకే, బేసిక్గా హౌస్ మొత్తాన్ని క్లీన్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ ఇదొక్క రూమే మిగిలింది. ఇంట్లో అది భారీ భారీ పడినాయి మరకలు, మరి భారీ మరకలు పడినాయి దీంట్లో. ఓకే, మరకలన్నీ క్లీన్ చేసేస్తే హౌస్ కూడా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అవ్వ పైన కూడా ఉన్నాయి కదా మరకలు. ఓకే, లాస్ట్ మరక ఇదే అనుకుంటా ఈ హౌస్ మొత్తంలో. మరకలను అయితే క్లీన్ చేసేసాం అదే దీంతో. ఈ చీపర్ని అప్గ్రేడ్ చేశాను అనమాట జస్ట్ ఇప్పుడే, అండ్ చీపర్ అప్గ్రేడ్ అయింది. సో చీపర్తో క్లీన్ చేయగలిగే మరకలన్నీ అయిపోయినట్టున్నాయి నాకు తెలిసి. ఇంకా మిగతా ఏమన్నా ఉంటే నార్మల్ వీటితో క్లీన్ చేయాలి. దాన్ని ఏమంటారు, విండోస్ క్లీన్ చేయడం అంటే అది సపరేట్ ఒక చిన్న వ్యాక్యూమ్ లాంటిది అనమాట. చిన్న వ్యాక్యూమ్ లాంటి దాంతో క్లియర్ చేస్తాం విండోస్. అరే మర్చిపోయా, ఇది రావట్లేదు కదా సౌండ్ రావట్లేదు. నేను ఇందాక నుంచి చూడాలి అసలు. ఓకే, ఇప్పుడు వస్తుంది సౌండ్. ఇందాక నుంచి నేను సౌండ్ రావట్లేదేందా అనుకున్నా, ఇప్పుడు వస్తుంది సౌండ్. ఓకే, ఈ విండోని క్లీన్ చేసేసాం, అండ్ ఈ విండోని ఇట్లానే ఈ హౌస్లో ఉన్న విండోస్ అన్నింటినీ క్లీన్ చేయాలి. ఓకే, ఇదే అనమాట ఈ హౌస్లో లాస్ట్ విండో, అండ్ ఈ విండోని కూడా క్లీన్ చేస్తే ఈ హౌస్లో ఉన్న విండోస్ అన్ని క్లీన్ అయిపోతాయి. డన్. అండ్ ఈ హౌస్లో ఉన్న విండోస్ అన్ని క్లీన్ అయిపోయినాయి. ఇదేంటి మరక కాదు, మరక అనుకున్నా. సో ఈ హౌస్లో ఉన్న విండోస్ అన్ని క్లీన్ అయిపోయినాయి. ఈరోజు ఏం చేద్దామంటే ఈ వాల్స్ ఉన్నాయి కదా, ఈ వాల్స్ అన్నిటికీ పెయింట్ వేసి అండ్ డోర్స్ లాంటివి ఇన్స్టాల్ చేద్దాం. అండ్ కింద ఫ్లోర్ కూడా కొంచెం మరీ దారుణంగా తయారైంది. ఫ్లోర్ని లైట్స్ని కూడా తీసేయాలి, కొత్త లైట్స్ పెట్టాలి. ఏదైనా ఉందా? ఇది బాగానే ఉందిలే, ఇది వదిలేసి ఇది బాగానే ఉంది. అండ్ యా, ప్రస్తుతం బాత్రూమ్తో మొదలు పెడదాం. బాత్రూంలో కొత్త ఫ్లోర్స్ వేయాలి. అండ్ వాల్స్ కాదు సారీ, ఫ్లోర్ టైల్స్. ఇదేద్దాం, ఇది కొంచెం బాగుండేటట్టుంది. బట్ శాంపిల్ వేసి చూద్దాం. బాగా వాట్ శాంపిల్ వేసి చూద్దాం, మరి వస్తే బాగా వస్తే బాగానే ఉంది. బట్ మరి చూద్దాం శాంపిల్ వేసి. ఓకే, బాగానే ఉంది, కాకపోతే మరకలు ఉంది. ఇంకోటి ఏదైనా వేద్దాం. ఈ బ్లూదేమో మరీ వాడిపోయినట్టు ఉంటుంది. ఇంకేం ఏదైనా మంచిది. యా, ఈ గ్రే టైల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రే టైల్స్ ఇవి ట్రై చేద్దాం. ఇవి బాగున్నాయి కొంచెం. ఓకే, మరకలు ఏం లేకుండా కొంచెం బాగున్నాయి. అండ్ వాల్కి వచ్చేసరికి ఇప్పుడు వాల్ టైల్స్ వేయాలి కదా, వాల్కి వాల్ టైల్స్. బాత్రూంలో టైల్సే ఎక్కువ మంది వేసుకుంటారు, బట్ మనం కూడా టైల్స్ వేద్దాం. వాల్కి ఏ టైల్స్ వేయాలి? నాకు ఈ చిన్న చిన్న టైల్స్ ఉంటాయి కదా, ఇవి ఇష్టం నాకు. బట్ మరి అవి వేస్తే దరిద్రం, దాన్ని ఏమంటారు, ఎప్పుడు కామన్ అయిపోతుంది, మరీ కామన్ అయిపోతుంది. అందుకని ఇవి కొన్ని
హ్మ్. ఇంకేం లేవా? మంచివేం లేవే. యాహ్! ఇవి కొన్ని, ఇవి కొన్ని. ఈ 2 సూట్ అవ్వవు. మనీ. ఓకే. సో, ఇవి చూజ్ చేశాననమాట. బట్ ఎలా ఉంటాయో నాకు గూడా తెలీదు. ఇప్పుడు కొంచెం ఒక రకం బానే ఉన్నాయి. బట్ ఇవి కొన్ని, ఇవి కొన్ని సెలెక్ట్ చేశాను నేను. ఇది తీసుకొని ఇవి ట్రై చేద్దాం. ఇవి బాగుంటాయి బాగా. ఇవి కూడా బానే ఉన్నాయి. బట్ ఇవి కూడా బానే ఉన్నాయి. ఇవే వేద్దాం. ఇవి కొన్ని, అవి కొన్ని వేద్దాం. ఇవి ఒక సైడ్, అవి ఒక సైడ్ వేద్దాం, సరిపోతుంది. ఓకే. సో, అండ్ లాస్ట్ దానికి ఇంకా మిగిలింది. అండ్ లాస్ట్ దానికి కూడా వేసేసాను. ఈ మిగతా ఏం చేయటం అంటే కింద పెట్టేసి మిగతా అమ్మేయటం. ఓకే. ఇప్పుడు బాత్రూమ్ కొంచెం క్లియర్గా తయారైంది. అండ్ ఈ విండోకి బ్లైండ్స్ ఏమైనా సెట్ చేయాలి. ఈ విండోకి కొందాం బ్లైండ్స్. బ్యాక్ 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 పిఎల్ఐ. ఈ కలర్ అయితే బాగుంటుంది. అండ్ దీన్ని ఫిక్స్ చేయాలి కదా, అసెంబుల్ పెట్టి అసెంబుల్ చేసేద్దాం. డన్. అండ్ బ్లైండ్స్ కూడా క్లోజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఒక రకంగా కనిపిస్తుంది. అప్లయన్సెస్ ఇవన్నీ లాస్ట్లో పెడదాం. అండ్ ఇక్కడ పెయింట్ వేయాలి, కొంచెం వైట్ కలర్ పెయింట్ ఒకటి కొనాలి. పెయింట్ వాల్స్కి పెయింట్ వైట్. ఏది వైట్ పైన ఏది పెయింట్ వేసేది. ఓకే ఓకే. దీనికి కదా, ఇంకెక్కడైనా వేయాలా? నువ్వు సెట్ అయింది. ఇప్పుడు వేసి చూద్దాం పోతుంది. ఒక ఎక్స్ట్రా కోట్ ఉన్నట్టు ఉంటుంది. వెరీ గుడ్. అండ్ బాత్రూమ్ కూడా రెడీ అయిపోయింది. బాత్రూమ్కి ఒక డోర్ ఫిక్స్ చేయాలి. బాత్రూమ్కి బాత్రూమ్కి ఎలాంటి డోర్ అయితే బాగుంటాయి? ఇవన్నీ మెయిన్ డోర్స్ ఉన్నట్టు ఉన్నాయి. బాత్రూమ్ డోర్స్ ఉన్నట్టు ఒక్కటి కూడా లేదు. ఇవన్నీ మెయిన్ డోర్స్ ఉన్నట్టు ఉన్నాయి, ఒక్కటి కూడా బాత్రూమ్ డోర్ ఉన్నట్లేదు. ఇవి లోపల ఉండడానికి సరిపోతాయి. సో వైట్ డోర్ పెట్టేద్దాం. ఇటు నుంచి పెట్టాలి. ఈ వైట్ డోర్ కూడా ఎందుకో కొంచెం లాక్ ఉంది దీనికి కూడా. బాత్రూమ్ డోర్కి లాక్ ఎవడు వేసుకుంటారా? ఓకే. బాత్రూమ్ డోర్ ఫిక్స్ అయిపోయింది. అంతా సెట్ కాలేదు బాత్రూమ్కి, బట్ ఏం చేస్తాం. అండ్ ఇప్పుడు ఈ రూమ్ పరిస్థితి చూడాలి. లాన్లోకి వెళ్ళే డోర్ కదా, లాన్లోకి వెళ్ళేది ఓపెన్ నార్మల్ డోర్ పెట్టేద్దాం. దాన్ని ఏమంటారు, స్లైడ్ ఇదేది. ఇది పైన. అండ్ ఇది లాన్లోకి వెళ్తానికి. సో ఇట్లా ఉండాలి. వెరీ గుడ్. లాన్లోకి వెళ్ళటానికి డోరు సెట్ అయింది, బయటకు వెళ్ళటానికి. అండ్ చాలా ఉంది. ఫస్ట్ ప్రస్తుతం అన్నిటికీ వైట్ పెయింట్ కొట్టేద్దాం. తర్వాత ఏమన్నా మనకి కావాలంటే అప్పుడు చూసుకుందాం, అప్పుడు చూద్దాం పెయింట్. ప్రస్తుతం అన్నిటికీ వైట్ పెయింట్ కొట్టేస్తాను నేను. భయమని 1 రూమ్లో 2 3 ఎక్స్ట్రా 1 4. ప్రస్తుతం అన్నిటికీ వైట్ పెయింట్ కొట్టేస్తాను నేను. తర్వాత
ఓకే. సో ఫైనల్‌గా ఇల్లు మొత్తానికి వైట్ పెయింట్ ఏసేసాను. ఐ మీన్ ఇల్లు మొత్తానికంటే ఇవి వదిలేసి దాన్నేమంటారు ఇంకా ఇది ఈ ఫ్లోర్ బాగానే ఉన్నట్టుంది. ఈడ అంత పెద్దగా ఏమి కానీ కిచెన్ ఫ్లోర్ మార్చాలి. కిచెన్ ఫ్లోర్ వేరే చేద్దాం. అండ్ ఈ ఫ్లోర్ కూడా నేను మార్చి కార్పెట్ వేద్దాం అనుకుంటున్నా. కార్పెట్ ఫ్లోర్ చూద్దాం. అండ్ ఫ్లోర్ కదా, వాల్స్ కాదు, ఫ్లోర్ ప్యానల్స్, ఫ్లోర్ కవరింగ్స్, ఇది కార్పెట్ అనమాట. ఇందులో ఏదొక కార్పెట్ చూసి వేద్దాం అనుకుంటున్నా. బట్ ప్రస్తుతానికి దాంట్లో అయితే మాత్రం కిచెన్లో అయితే మాత్రం ఒక ఫ్లోర్ చూడాలి కిచెన్కి. ఈ ఫ్లోర్ బాగుంటుందా చూద్దాం. ఫస్ట్ లైట్ ఉండాలి కిచెన్లో ఏదైనా. LI సీలింగ్ ల్యాంప్ బై మనీ, ఇదొకటి పెడదాం. అండ్ స్విచ్ ఎక్కడ ఉంది? యా ఇక్కడ ఉంది. ఓకే, మరీ అంత ఇదిగా ఏం లేదు. బట్ వైట్ తీసేసి ఇంకేదన్నా వేద్దాం. ఫ్లోర్ యా ఇది వేసేద్దాం. వుడ్ ప్యానల్స్ బాగుంటుంది. ఓకే, బాగానే ఉంది. కిచెన్ వచ్చేసరికి బాగానే ఉంది. బట్ ఇక్కడ వచ్చేసరికి నేను ఇది మొత్తం కార్పెట్ వేసేస్తా. అండ్ ఫ్లోర్ కవరింగ్స్, యా వైట్ కార్పెటా గ్రే కార్పెటా ఏదేద్దాం? ఓకే, ఇదే వైట్ కార్పెటే వేద్దాం. వైట్ కార్పెటే బాగుంటుంది ఎందుకంటే అండ్ వైట్ హౌస్ కాబట్టి చూద్దాం. బట్ వైట్ కార్పెట్ అయితే యా బాగానే ఉంది కార్పెట్. ఐ మీన్ ఇప్పుడు బాగోదు, బట్ లైట్లు వేసిన తర్వాత తెలుస్తుంది అనమాట వైట్ కార్పెట్ ఎలా ఉంటుందో. లైట్ వేసిన తర్వాత ఒకసారి చూద్దాం. కార్పెట్ బాగానే ఉంటుంది. ఐ మీన్ మన ఇండియాలో ఎక్కువ వేస్తారో ఏదో తెలియదు కానీ బయట కంట్రీస్లో మాత్రం బాగా వేస్తారు కార్పెట్స్ ఇంట్లో. ఓ ఇక్కడ ఇంకా డర్టీ ఉందా? నేను క్లీన్ చేశాను అనుకున్నా. మొత్తం క్లీన్ చేశాను అనుకున్నా. ఓకే, ప్రస్తుతానికి వాల్స్, మన హౌస్ కూడా నీట్గా తయారైంది. లైట్స్ ఆన్ చేయాలి. పిచ్ లైట్స్ ఉన్నట్టున్నాయి. ఇది బాగానే వెలుగుతుంది. అండ్ ప్రతి కిటికీకి బ్లైండర్స్ పెట్టాలి. ఇది మరీ అంత లైట్ని ఇవ్వట్లేదు. దీన్ని అమ్మేసి ఇంకో లైట్ పెడదాం. ఏదన్నా లైట్స్ ఏడుంటాయి ఎత్కాలి ఇప్పుడు. అవి ఏడున్నాయో లైట్స్. వెరీ గుడ్. సీలింగ్ లైట్స్. నా చిన్న హౌస్లో పెట్టుకుందే పెడదాం. అది ఇది వైట్ బ్లాక్ కలర్ వేసేసి పెడదాం. ఓకే, ఇక్కడ పెట్టాలి. ఓకే, ఇక్కడ ఒకటి పెడదాం. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకా సంథింగ్ ఇంకొకటి పెడదాం. ఇటు సైడ్ లైటింగ్ వస్తుంది. ఇప్పుడు స్విచ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. వావ్, అసలు హౌస్ చూడండి ఎంత ఫుల్ లీటప్ అయిందో. నాకు ఇందుకే ఈ లైట్ అంటే ఇష్టం. చాలా లైటింగ్ వస్తుంది అనమాట ఈ లైట్ నుంచి. అండ్ బెడ్రూమ్లో కూడా దీన్ని ఎత్తేసి బెడ్రూమ్లో కూడా చాలా అంత మరీ లైటింగ్ ఎక్కువ రావట్లేదు. బెడ్రూమ్లో కూడా దీన్ని ఎత్తేసి ఒక ఫ్లోరెసెంట్ లైట్ ఉండాలి. ఏదది? ఇది కాదు, ఫ్లోరెసెంట్ ఉండాలి. వాల్ ల్యాంప్స్లో ఉంటుంది అనుకుంటా ఫ్లోరెసెంట్. యా, ఫ్లోరెసెంట్ లైట్ బై మనీ. ఈడ పెడదాం దీన్ని. ఫ్లోరెసెంట్ లైట్ ఏంది ఇది? ఓహో, దగ్గరకు వచ్చి పెట్టాలి కదా. ఓకే, ఒకటి ఇన్నెందుకు. ఇక్కడ స్టడీ టేబుల్ పెడదాం. అండ్ స్విచెస్ వేసి చూద్దాం సరిపోతుందా లైటింగ్. అబ్బే ఇదేంది లైటింగ్? ఫ్లోరెసెంట్ ట్యూబ్ లైట్లు బాగానే వెలుగుతాయి కదా. ఇదేంది అసలు వెలగట్లేదు, లైటింగ్ రావట్లేదు. ఈ మూలలో అసలు లైటింగ్ లేదు.
తీసేద్దాం. ఒక ఫ్లోరెసెంట్ లైట్ ఎత్తేసి ఇంకోటి ఏదైనా పెడదాం. ఫ్లోరెసెంట్ వాల్ సీలింగ్ ల్యాంప్స్ ఏదో ఒకటి పెట్టేద్దాం. ఓకే, సీలింగ్ ల్యాంప్స్ దాని బదులు ఏం పెట్టాలి? ఇది పెట్టి చూద్దాం. అయినా ఇదేంటి? ఓకే, ఇక్కడ ఒకటి పెడదాం. అరే ఒకటేనా ఉంది? సారీ, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి పెడదాం. ఇప్పుడు ఇట్లా ఉండాలి గ్లోయింగ్ అంటే. ఇందాకటి కూడా ఉన్నాయి. ఎందుకు ఫ్లోరెసెంట్ లైట్లు? అప్పా, ఈడైతే వెలిగిపోతుంది అసలు. కిచెన్లో కూడా సపరేట్ లైట్స్ ఏదైనా పెట్టాలి. ఓకే, కిచెన్లో ఏం లైట్లు పెడతాం? హాలోజన్ ల్యాంప్స్ పెట్టేద్దాం కిచెన్లో. భయమని ఎందుకంటే హాలోజనే బాగుంటుంది. హాలోజన్ బల్బ్స్. హాలోజన్ బాగుంటుందా ఏమో చూద్దాం. అన్ని ఎడ్జిల్లో ఒకటి, వీటి మధ్యలో కూడా ఒకటి పెట్టేసి. దోమలు కుడుతున్నాయి. ఒకటి అండ్ వీటి మధ్యలో ఇక్కడ ఒకటి. చాలా ఇట్లా పెట్టాలి మన హాలోజన్లో. రెండింటికి మధ్యలో ఈడ ఒకటి. అండ్ ఇప్పుడు లైట్ వేసి చూద్దాం ఒకసారి. వావ్, ఇది గ్లో అప్ అంటే అసలు ఇట్లుండాలి. వెరీ గుడ్. అండ్ బాత్రూంలో లైట్స్ లేవే. బాత్రూంలో లైట్స్ ఉండకపోతే ఎట్లా? ఈడ కూడా ఒక హాలోజన్లో ఒక 5 పడేద్దాం. హాలోజన్స్ పెట్టేద్దాం బై మనీ. ఇటు బాత్రూంలో కూడా హాలోజన్స్ పెట్టేద్దాం. అండ్ యాక్చువల్గా బాత్రూమ్ కూడా మెరిసిపోవాలి. నైట్ టైం బాత్రూంలోకి వచ్చి లైట్ వేస్తే ఇంకా నిద్ర పోతుంది. ఇలా నిద్ర పట్టి సావదు. నైట్ టైం బాత్రూంలోకి వచ్చి లైట్ కనుక వేసారంటే ఈ వెలుతురికి ఫుల్ లైటింగ్, బీవచ్చమైన లైటింగ్. ఇల్లు మొత్తం బీవచ్చంగా వెలుగుతుంది. అండ్ ఇప్పుడు లోపల ఈ కిటికీలు ఉన్నాయి కదా, ఈ కిటికీకి కర్టన్సా బ్లైండ్సా ఏది పెడదాం? నార్మల్గా కర్టన్స్ పెడతారు మన ఇండియాలో, బట్ బయట కంట్రీస్లో ఇవి పెడతారు. దాన్ని ఏమంటారు? బ్లైండ్స్ పెడతారు బయట కంట్రీస్లో. చూద్దాం, బ్లైండ్సే పెట్టేద్దాం. పిఎల్ఐ బ్లైండ్ క్లోజ్డ్ అన్నీ బ్లాక్ కలర్వే పెట్టేద్దాం. బై మనీ ఈడొకటి 3 ఈ రూమ్లో విండోస్ 3. అండ్ ఈడొకటి 4, 5, 6, 7, 8. బాత్రూంలో విండోకి ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి ఇంకా చాలు. ఇక్కడికి వచ్చి ఫిక్స్ చేయాలి, అసెంబుల్ చేయాలి బ్లైండ్స్ని. ఇదే లాస్ట్ అనమాట. ఇది పెట్టేస్తే ఇంకా ఇంట్లో అన్ని బ్లైండ్స్ అయిపోతాయి. అండ్ ఓకే, దీనికి ఒక డోర్ పెట్టాలి. అండ్ మెయిన్ డోర్ మర్చిపోయాం అసలు. మెయిన్ డోర్ ఒకటి మంచి చూసి పెడదాం. డోర్స్ మెయిన్ డోర్కి బాగా డెకరేట్ ఇది పెడదామా? ఇది రెండిట్లో ఏదో ఒకటి పెడదామని అనుకుంటాను. ఎందుకంటే మెయిన్ డోర్ బాగా డెకరేట్ చేసినట్టు ఉండాలి కదా. ఓకే, ఇవన్నీ కొంచెం తేడా ఉన్నాయి. సో ఇది పెట్టేద్దాం. కొంచెం ఏమంటారు, వైట్ ఇది పెట్టేద్దాం. కొంచెం నార్మల్గా ఉంది, మరీ అంత డెకరేషన్ లేకుండా. దీన్ని ఎట్లా పెట్టాలి? ఇటు సైడ్ నుంచి అనుకుంటా నాకు తెలుసు. ఇటే సార్ బయటకు వెళ్ళి చూద్దాం. కరెక్ట్గానే ఉందా? కరెక్ట్గానే ఉంది. బట్ ఇక్కడ కార్పెట్ పడాలి. ఏది? నో, ఇది కాదు. వాల్స్ కాదు, ఫ్లోర్ కవరింగ్స్, వైట్ కార్పెట్. ఇక్కడ పడలేదు కార్పెట్. నౌ ఇట్ లుక్స్ గుడ్. ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. అండ్ ఈ బెడ్రూమ్ డోర్కి వచ్చేసి నార్మల్ ఏదో ఒకటి పెట్టేద్దాం. నార్మల్ది బెడ్రూమ్కి వచ్చేసి డోర్స్. బెడ్రూమ్కి వచ్చేసి ఈ బ్లాక్ డోర్ పెట్టేద్దాం పైన. ఓకే, వెరీ గుడ్. అండ్ దిస్ ఇస్ బెడ్రూమ్.
అండ్ ఇది వచ్చేసరికి హాల్, చిన్న హాల్. అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ కాబట్టి కిచెన్కి డోర్ ఏం పెట్టద్దు, నార్మల్ ఓపెనింగ్ లాంటిది పెట్టేద్దాం. ఓపెనింగ్ లాంటిది ఏదైనా, యా డోర్ ఫ్రేమ్ ఉంటుంది కదా, ఈ డోర్ ఫ్రేమ్ పెట్టేద్దాం. వైట్ కలర్ తీసి పెట్టేద్దాం. అంటే వైట్ కలర్దే కొంచెం సూట్ అవుతుంది. వెరీ గుడ్. అండ్ దీనికి డోర్ ఫ్రేమ్ పెట్టేశాను. సో ప్రతి మచ్ లోపల నుంచి అంతా అయిపోయింది. ఇంకా ఏం చేయాలంటే ఫర్నిషింగ్ అండ్ ఇంకా లోపల ఫర్నిషింగ్ చేయాలి. బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ అన్నిట్లో ఫర్నిషింగ్ చేయాలి. ఫర్నిషింగ్ చేసి ఇంకా బయట నుంచి గార్డెన్ అంతా ట్రిమ్ చేసి గార్డెన్ని కూడా డెకరేట్ చేస్తే అయిపోతుంది. సో ఓకే గాయ్స్, ఈరోజు ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేసేద్దాం. అండ్ లోపల వాల్స్కి ఏ కలర్ వేయాలో నాకు ఇంకా డౌట్గానే ఉంది. అండ్ మీకు కనుక ఏమైనా కలర్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే. సో ఇంతకన్నా ఏం చెప్తాం కానీ నెక్స్ట్ వీడియో కలుస్తాను గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతవరకు గుడ్ బై.